నేషనల్ గర్ల్ చైల్డ్ డే ప్రతి సంవత్సరం జనవరి 24 రోజున సెలబ్రేట్ చేస్తారు. ఈ రోజుని 2008లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్పెషల్లీ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిక్లేర్ చేసింది. ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా ఫీల్డ్స్లో ముందుకొచ్చారు. ఎడ్యుకేషన్లో, జాబ్స్లో, స్పోర్ట్స్లో, సైన్స్లో. అయితే అలాంటి టైంలో కూడా నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఎందుకు అవసరం అనిపించింది? మనం ఆనెస్ట్గా మాట్లాడుకుంటే ఈ రోజు సిచ్యువేషన్ 20 to 30 ఇయర్స్ ముందులా కాదు. ఈ రోజుల్లో చాలా ఫ్యామిలీస్లో అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్గానే పెరుగుతున్నారు. ఎడ్యుకేషన్, ఫ్రీడమ్, ఆపర్చునిటీస్ చాలా ప్లేసెస్లో అమ్మాయిలకి దొరుకుతున్నాయి. కానీ ఈ రోజు నేషనల్ గర్ల్ చైల్డ్ డే సెలబ్రేట్ చేయడం వెనుక ఒక క్లియర్ థాట్ ఉంది. ఈ డెసిషన్ సడన్గా తీసుకోలేదు. అప్పటి కంట్రీలో గర్ల్ చైల్డ్ పొజిషన్ పైన క్లియర్ డేటా, రిపోర్ట్, సర్వేస్ ఉన్నాయి. ఆ రోజుల్లో సిచ్యువేషన్ ఏంటో క్లియర్గా చెప్తాను, వినండి. 2000s టైంలో ఇండియాలో ఎడ్యుకేషన్, టెక్నాలజీ గ్రో అవుతున్న స్టేజ్లో కూడా గర్ల్ చైల్డ్కి కొన్ని బేసిక్ ఇష్యూస్ కంటిన్యూ అయ్యాయి. స్కూల్ జాయిన్ అయిన అమ్మాయిలు మిడిల్లో డ్రాప్ అవడం కామన్ అయింది. హెల్త్, న్యూట్రిషన్ డెసిషన్స్లో గర్ల్స్కి ప్రయారిటీ తగ్గిపోయింది. మ్యారేజెస్ ఏజ్ గురించి అవేర్నెస్ లేకపోవడం, సేఫ్టీ, మొబిలిటీ, ఫ్రీడమ్ మీద లిమిట్స్. ఇవన్నీ ఎక్స్ట్రీమ్ కేసెస్ కాకపోయినా సోషల్ లెవెల్లో ప్యాటర్న్గా అబ్జర్వ్ చేసిన ప్రాబ్లమ్స్. గవర్నమెంట్కి ఒక విషయం అర్థమైంది. ఈ ఇష్యూస్ని లౌడ్గా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ రెగ్యులర్లీ రిమైండ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ డే ఇంట్రడ్యూస్ చేశారు. నేషనల్ గర్ల్ చైల్డ్ ఆబ్జెక్టివ్ సింపుల్: గర్ల్ చైల్డ్ వాల్యూ గుర్తించడం, ఎడ్యుకేషన్ అండ్ ఆపర్చునిటీస్ని నార్మల్ చేయడం, సొసైటీ మైండ్ సెట్ని స్లోగా మార్చడం, ఆల్రెడీ వచ్చిన ప్రోగ్రెస్ని కంటిన్యూ చేయడం. ఈ డే బ్లేమ్ కోసం కాదు, ఈ డే కంపారిజన్ కోసం కాదు, ఈ డే బ్యాలెన్స్ కోసం. ఈరోజు అమ్మాయిలు డాక్టర్స్, ఇంజనీర్స్, సైంటిస్ట్గా, పైలట్స్, ఆస్ట్రోనాట్స్, రీసెర్చర్స్గా, స్పోర్ట్స్లో మెడల్స్ తీసుకుంటున్నారు. స్టార్టప్స్, లీడర్షిప్ రోల్స్లో ఉన్నారు. లోకల్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ వరకు డిసిషన్ తీసుకుంటున్నారు. ఇవన్నీ ఛాన్స్ వల్ల జరగలేదు, ఎడ్యుకేషన్, సపోర్ట్, మైండ్ సెట్ చేంజ్ వల్ల జరిగాయి. ఈ రోజు ఒక అమ్మాయి సక్సెస్ స్టోరీ ఒక ఫ్యామిలీని కాదు, ఒక జనరేషన్ని ఇన్స్పైర్ చేస్తుంది. నేషనల్ గర్ల్ చైల్డ్ డే రియల్ మీనింగ్ ఏంటంటే గర్ల్ చైల్డ్ వీక్ అని చెప్పడం కాదు, గర్ల్ చైల్డ్ క్యాపబుల్ అని రిమైండ్ చేయడం. ఈ రోజు మనకి చెప్పింది ఒకటే: ఈక్వల్గా ట్రీట్ చేస్తే అమ్మాయిలు తగ్గకుండా తల ఎత్తుకుని నిలబడతారు. కానీ ఈ ఈక్వాలిటీ ఆటోమేటిక్గా వచ్చింది కాదు, ఎఫర్ట్స్ వల్ల వచ్చింది, సపోర్ట్ వల్ల వచ్చింది, అవేర్నెస్ వల్ల వచ్చింది. నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఆ ఎఫర్ట్స్ని మర్చిపోకుండా నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయడానికి ఉంది. ప్రతి జనరేషన్కి రిమైండర్ అవసరం, ప్రతి ఫ్యామిలీకి అవేర్నెస్ అవసరం. నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఒక సెలబ్రేషన్ కాదు, ఒక కంటిన్యూషన్. ఈ రోజు మన అమ్మాయిలు ఎక్కడికి వచ్చారో చూస్తే ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అలాగే ఈ జర్నీ కంటిన్యూ అవ్వాలంటే మనమందరం ఒక రోల్ ప్లే చేయాలి. మనమందరం కాన్షియస్గా ఉండాలి. ఈ ప్రయాణం ఇలా ముందుకు సాగాలంటే మనమందరం కొంచెం బాధ్యతగా ఆలోచిద్దాం. ఇలాంటి కథల కోసం సైలెంట్ టేల్స్ బై చందన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం.